ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొసిపూడి గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో శుభతిథి భోజనం ద్వారా విద్యార్థులకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కోవూరి సీతారత్నం వెంకటరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం లచ్చిరెడ్డి మాట్లాడుతూ చదువుకునే చిన్నారులకు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామానికి చెందిన దాతల సహకారంతో తమ విద్యార్థులకు పౌష్టికాహారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోవూరి సీతారత్నం వెంకటరెడ్డి, టీడీపీ అనపర్తి బీసీసీఎల్ అధ్యక్షులు కర్రి శ్రీను, మాజీ మండల ప్రధాన కార్యదర్శి కోవూరు గోవిందరెడ్డి, ద్వారంపూడి చిన్నబాబు, ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కడియం బాబురావు, ఎస్సీసీఎల్ నాయకుడు తరపాటి శివ, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చేతల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిక్కోలు మండలం తొసిపూడి గ్రామంలో ఈరోజు పెద్ద సహకారంతో శుభతిథి భోజన ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మధ్యాహ్నం భోజన పథకంతో పాటు స్నాక్స్, మజ్జిగ, పెరుగు, పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ రోజు గ్రామస్తులందరినీ ఓ పాఠశాల ప్రధాన అడిగితే అందరూ ఘనంగా స్పందించి అందరూ 2 రకాల ఐటమ్స్ చేశారు. బహుశా నేను ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కువ ఐటమ్స్ ఉన్న భోజనం ఇది అనుకుంటారు. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా బిక్కోలు మండలం తొసిపూడి గ్రామ ప్రాథమిక పాఠశాల కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం భాగంలో శుభతిథి భోజనం కార్యక్రమాన్ని ప్రభుత్వం హఠాత్తుగా ప్రారంభం జరిగింది. ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో గౌరవనీయులు సర్పంచ్ సీతారత్న వెంకరెడ్డి గారు, అలాగే గోవిందరెడ్డి గారు, కరిశ్రీని గారు, చిన్నబాబు గారు, బాబురావు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అందరూ జనసేన పార్టీ అధినేత వెంకరెడ్డి వీరందరూ కూడా హాజరయ్యి పిల్లలకి పౌష్టికమైన ఆహారం అందించడం జరిగింది. పాఠశాల తరపున మా తరపున వారందరికీ ఆర్థిక శుభాలను తెలియజేసుకుంటూ మరి పిల్లలు పౌష్టికంగా ఉంటేనే సమాజ అభివృద్ధి చెందుతుందని, సమాజ అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి చెందిన ఉద్దేశంలో ఈరోజు పౌష్టికాహారాలు పెట్టడం జరిగింది. దానికి తొసిపూడి గ్రామంలో దాతలందరూ కూడా భారీ స్పందనతో ఆహార నియమాలు పాటించడం జరిగింది. పులిహారతో సహా కోడిగుడ్డు, బత్తాకాయలు, కాజా, సాంబారు, రైసు, యాపిల్స్కాయలు అన్ని పెట్టడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలు కూడా పౌష్టికాహారం తింటేనే బలంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.